హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ దెబ్బకి కేసీఆర్ ఖేల్కతం దుకాన్ బంద్. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి జాగ్రత్తగా. అమెరికా పూర్వ రాష్ట్రపతి రొనాల్డ్ రేగన్, ఇటు పక్కన సోనియా గాంధీ, ఇటు పక్కన ఫస్ట్ లేడీ నాన్సీ రేగన్, ఇటు పక్కన మన రాజీవ్ గాంధీ గారు. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో మన క్వీన్ ఆఫ్ నెదర్లాండ్స్ బెట్రిక్స్ అటు పక్కన రాజీవ్ గాంధీ గారు, ఇటు పక్కన సోనియా గాంధీ, ఇటు పక్కన ప్రిన్స్ క్లాస్. ఈ నెక్స్ట్ ఫోటో చూడండి. ఈ ఫోటో అమెరికా పూర్వ రాష్ట్రపతి బిల్ క్లింటన్, ఇటు సోనియా గాంధీ. ఈ ఫోటో చూడండి, అమెరికా పూర్వ రాష్ట్రపతి జార్జ్ డబ్ల్యూ బుష్, సోనియా గాంధీ. ఇక్కడ ఈ ఫోటో చూడండి, మన పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు. ఇటు పక్కన ఈ ఫోటో చూడండి, సోనియా గాంధీ విత్ కింగ్ ఆఫ్ భూటాన్ జింగ్మే కేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ అండ్ క్వీన్ జెట్సన్ పేమా. ఈ ఫోటోలని నేను ఎందుకు చూపిస్తున్నా, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అంటే, తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన తెలంగాణ ప్రజలకి ఈరోజు ఒక గర్వించదగ్గ రోజు, ఆనందించదగ్గ రోజు. ఎందుకు అంటే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. ఇది నేనలేదు, కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ అన్నాడు. ఏమని అంటే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారే అని చెప్పేసి. అయితే తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ నుండి లోక్సభకి పోటీ చేయబోతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా. అంటే ఇక్కడ చూడండి, ఖమ్మం నుంచి సోనియా. ఇక్కడ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరైన సోనియా. రాష్ట్ర నేతలకు సమాచారం. ఇది ప్రతి తెలంగాణ వాసి గర్వించదగ్గ రోజు. మీరు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎవరికి సపోర్ట్ చేసినా ఎవరికి సపోర్ట్ చేయకున్నా కూడా ఇది గర్వించదగ్గ రోజే. ఇక్కడ నెక్స్ట్ చూడండి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్లు తెలుస్తుంది. సరే, సోనియా గాంధీ ఖమ్మం నుంచి లోక్సభకి పోటీ చేస్తున్నారు. మరి వీడియో స్టార్టింగ్లో కేసీఆర్ ఖేల్కతం అన్నవి ఏంది నువ్వు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. చెప్తా. అందుకంటే ముందర ఒక చిన్న విషయం ఏంటి అంటే, సోనియా గాంధీ గారి గురించి కూడా మనకు క్లారిటీ ఉండాలి కదా. ఇక్కడ చూడండి, సోనియా గాంధీ గారు ఇప్పటి వరకు 6 సార్లు లోక్సభ ఎలక్షన్లలో పోటీ చేశారు. ఇది 7వసారి. మొదటిసారి ఆమె 1999లో 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఒకటి అమేఠీ నుంచి, 2 బెల్లారి నుంచి, మన కర్ణాటకలోని బళ్ళారి నుంచి పోటీ చేసింది. 2 చోట్ల కూడా గెలిచింది. నెక్స్ట్ 2004లో రాయ్బరేలీ నుంచి, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి 2004లో పోటీ చేశారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల రిజైన్ చేశారు ఆమె. దాని తర్వాత మళ్ళీ ఆమె 2006లో మళ్ళీ సేమ్ రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలిచింది. దాని తర్వాత 2009లో మళ్ళీ రాయ్బరేలీ నుంచి, 2014, 2019లో కూడా రాయ్బరేలీ నుంచి గెలిచింది. ఇప్పుడు 2024లో జరగబోయే ఈ ఎలక్షన్లలో ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. దీనికి కేసీఆర్కి ఏం సంబంధం? సరే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తెలంగాణలో టోటల్గా 17 సీట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, తెలంగాణ 17 సీట్లు ఉన్నాయి. ఓకే, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మంచి పట్టు ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ రూలే ఉంది కాబట్టి మంచి పట్టు ఉంది. కాకపోతే బీజేపీకి కూడా 2019లో 7% ఓట్లు వచ్చినాయి. ఒక ఎమ్మెల్యే ఉండే. మొన్న జరిగిన 2023లో జరిగిన ఎలక్షన్లలో ఈ పర్సంటేజ్ పెరిగి 14% అయింది. ఎమ్మెల్యేలు 1 నుంచి 8 అయ్యారు. 2019లో 7% ఓట్లు ఉన్నప్పుడు బీజేపీ 4 ఎంపీలను గెలిచింది. అయితే ఇప్పుడు 14% ఓట్లు పెరిగినాయి. ఎమ్మెల్యేలు 8 మంది అయ్యారు. ఇప్పుడు ఎన్ని సీట్లు గెలవచ్చు అంటే ఆబ్వియస్గా డబల్ చేసుకుంటారు. 8 గెలిచే అవకాశం ఉన్నది, జస్ట్ అవకాశం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం సోనియా గాంధీ తెలంగాణకి వచ్చి ఇక్కడి నుంచి పోటీ చేయడం వల్ల ఈ స్కోప్ అన్నది చాలా తగ్గి కాంగ్రెస్కి 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం అన్నది అవుతుంది. టోటల్గా ఉన్నదే 17 సీట్లు.
అందులో 10 నుంచి 12 సీట్లు కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా వస్తుంది అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ అండ్ బీజేపీ పోటీ పడతాయో 2 నేషనల్ పార్టీలు, మధ్యలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ కనుమరుగవుతుంది. ఎందుకంటే ఇది లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి, లోక్సభలో అక్కడ ఉన్న పార్టీలు 2 కాబట్టి, కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పార్టీలు, ప్రజలు నేషనల్ పార్టీల వైపే మొగ్గు చూపుతారు. అండ్ అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ పవర్లో లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవర్లో ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా కొంచెం పడుతుంది. 2019లో మీకు గుర్తుందో లేదో కానీ 2019లో కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చాలా వీక్గా ఉండే. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ కావాలనే బీజేపీ ఎంపీలని గెలిపించింది అని కూడా ఒక మాట చెప్పారు. అందుకే 4 ఎంపీలు వచ్చారు బీజేపీకి, లేకపోతే అంత సీన్ లేదు అని కూడా కొంతమంది అన్నారు. కాకపోతే బీజేపీ ఈసారి ప్రూవ్ చేసుకున్నది 14%కి పెంచుకుంది ఓట్లని తెలంగాణలో. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు పవర్లో లేదు, 1. 2, సోనియా గాంధీ స్వయంగా దిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ చర్చలు కూడా నడుస్తున్నాయని చెప్పేసి ఒక టాపిక్ నడుస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే, ఆల్రెడీ ఎలక్షన్ల పనులు స్టార్ట్ చేసింది. ఈసారి గట్టి కొడతాం, మేము అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినాం, పార్లమెంట్ ఎలక్షన్లలో గట్టి కొడతాము, మంచి సీట్లు తీసుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. కానీ సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేసిన మరుక్షణం ఈ సీన్ మొత్తం మారిపోద్ది. బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా అనుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అనుకున్నా కూడా, మన బీజేపీ పార్టీ ఏమన్నా అనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టు అనేది పెరిగిపోద్ది. ఎందుకు? తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం అన్నది తెలంగాణ ప్రజలల్లో ఉన్నది. ఒక పాయింట్. 2వ పాయింట్, కాంగ్రెస్ పార్టీ ఈసారి మన లోక్సభ ఎలక్షన్లలో 10 నుంచి 12 సీట్లు ఒకవేళ తీసుకున్నదే అనుకుందాం, మొత్తం బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుంది. ఎందుకంటే ఈ సీట్లు తీసుకున్న మరుక్షణమే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళు అందరూ, ఈ పార్టీలు ఎంతమంది ఉన్నారో అందరూ ఐదర్ కాంగ్రెస్ లేదా బీజేపీకి జంప్ అయిపోతారు. అసలు లోకల్ పార్టీ లేకుండా పోద్ది బీఆర్ఎస్ పార్టీ. స్టేట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద తోపులు కూడా వెళ్ళిపోతారు. అందుకే నేను ఇందాక కేసీఆర్ గారి కేల్కతం దుకాన్ బంద్ అన్న. ఈ విషయం గురించి మీకు క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నా. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీ మనసులో ఉన్న విషయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే కేసీఆర్ అన్నాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని. ఈ విషయం గురించి కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోతున్నారు. ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు మన వీడియో మనం వేయంగానే మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.